ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాశ్మీరు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇన్ని రాయితీలు ఇచ్చినా సరే అవి అనుకున్నంతగా డెవలప్ అవ్వకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయబడింది కాబట్టి 5 ఏళ్ళు రాయితీలు ఇచ్చుంటే ఆన్పార్ వచ్చేస్తాం. 30 మార్కుల్లో ఉన్నాం మనం. గ్రేస్ మార్కులు కలిస్తే పాస్ అయిపోతాం. 5, 10, 15 అని అంత కూడా వచ్చేసి ఇప్పుడు ఎక్కడుందో చూపించంటాడు. ప్యాకేజ్ట ఆ ప్యాకేజ్ ఏంటో బ్రహ్మ పదార్థం ఏంటో ఇప్పటికి 1000 సార్లు నేను రాజమండ్రిలో మీ ద్వారానే అడిగాను. ఇదిగో ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజున జైట్లీ గారు మాట్లాడి ప్రెస్కి రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఎక్కడుందో ప్యాకేజ్ చెప్పండి. ప్యాకేజ్ క్వాంటమ్ ఏంటో చెప్పండి. అరే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలి. ఇందులో ఉన్నవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవే వరుసగా రాసుకొచ్చారు. ఆల్రెడీ అవన్నీ చట్టం. అది ఆ చట్టాలకి మళ్ళీ చట్టబద్ధత కల్పించమని వీళ్ళు కోరుతున్నారు. నిన్న సుజనా చౌదరి గారు అంటారు దీనికి ఎక్కువ దానికి ఎక్కువ ఎవడొచ్చినా సరే నేను రెడీగా ఉంటాను. అయ్యా సుజనా చౌదరి గారు, ఇంత ముందోసారి మనం దీని విషయంలో మాట్లాడుకున్నాం. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రకటించినటువంటి ప్యాకేజీ పక్క బోగస్. అందులో అసలు ఏ అనుమానం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది మీరు మాట తప్పారు. 2017 నాటికి ఎలాగా ఉన్నది కదండి అంటే నువ్వు 14లో ఇచ్చుంటే 17కి 3 ఏళ్ళు అయిపోయిందిగా. దేశం అంతా ఇవ్వకపోయినా 2 ఏళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు. దేశంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా విడదీశారా? ఇక్కడ మనకు ఆ కర్మ పట్టింది కాబట్టి కంటి తుడుపు చర్యగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్తాడు అన్నిట్లోనూ మొత్తం దేశంలో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నామని చెప్తాడు ఆయన. నెంబర్ 1 స్థానానికి నేనే తీసుకొచ్చానని చెప్తాడు ఆయన. విశాఖపట్నాన్ని మొన్నటిదాకా హైదరాబాద్ నేనే కట్టానని చెప్పేవాడు. నిన్న విచిత్రంగా విశాఖపట్నం ఆయన కట్టేట హుద్దులో మొత్తం పోయిందిట. హుద్దులో మొత్తం విశాఖపట్నం కొట్టుకుపోతే అక్కడే కూర్చుని 8 రోజుల్లో మళ్ళీ పునర్నిర్మించాలా లేదా నాకు చాలా గర్వంగా ఉంటుంది. మన రాజమండ్రి వాళ్ళం మనకు తెలుసు ప్రతి ఏడు తుఫానే, ప్రతి ఏడు చెట్లు పడిపోతుంటాయి, ప్రతిరోజు రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి, ప్రతి ఏడు ఇళ్ళు కూలిపోతుంటాయి. అవుతుంది, ఒకసారి నిలబడుతుంది, ఒకసారి 15 రోజులు పడుతుంది. మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి చేస్తారు మొత్తం. వెంటనే ఏమైపోయారా అని అంటాం మనం. మరి వాళ్ళ ఇళ్ళు కూడా కూలిపోయి ఉంటాయి కదా, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు. ఎవడొచ్చాడండి మున్సిపాలిటీ ఇప్పటి వరకు అని 2 రోజులు కోపం వస్తుంది మనకి. కానీ ఆ మున్సిపాలిటీ కార్మికులు వచ్చి పనిచేయవలసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు తోడుకుంటుంటారు నీళ్లు. ఇది ఒక పెద్ద అభివృద్ధి. నిన్న కనుక అక్కడ జరుగుంటే, బీచ్లో కనుక జరుగుంటేట మన రాష్ట్రం పరువు అంట. ఇంకొక ఆయన అంటాడు